దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. ప్రియులారా, మరి 16వ కీర్తనలో భక్తునటువంటి దావీదు చెప్తా ఉన్నాడు, నా దేవా నీ శరణు చూచి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకము. మరి ఈ యొక్క కీర్తనల్ని ఈ కీర్తన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆత్మతండ్రి మనకి ఇచ్చినటువంటి 2 పాటల్లో ఒక పాట మనం పాడుకోబోతూ ఉన్నాం. మరి ఈ పాట ఒక పల్లవి ఒక చరణం పాడి వినిపిస్తాను. మరి పూర్తి పాట మనకి పాటల పుస్తకం మనకు ప్రింట్ అయినప్పుడు మనం దాంట్లో చూసి మనం పాడుకోవచ్చు. ఇంకా దేవుడు ఆత్మకి మీకేమైనా ఇంకా క్రొత్త పదాలు ఇస్తే వాటిని కూడా కలుపుకొని పాడుకోవచ్చు. ఆత్మని ఎవరు ఆర్పటానికి మనకు హక్కు లేదు కాబట్టి ఆయన సన్నిధిలో మనం హృదయపూర్వకంగా ఆత్మానందం ఇది కాబట్టి ఆత్మానందంలో ఆయన ఇంకా ఇక్కడ రాసిన పదాల కన్నా వేరే పదాలు ఇవ్వచ్చు, లేదా దీన్ని ఆయన ఇంకా ఇష్టమైన రీతిలో కొంత మాడిఫై చేయొచ్చు. నిత్య నూతనం కాబట్టి ప్రతి పాట కూడా నిత్య నూతనం అవుతూ ఉంది. మన దేవుడు మనకి మన ప్రేమ సహవాసానికి దేవుడు అద్భుతమైనటువంటి పాటల్ని అనుగ్రహించాడు. పాడుకుందాం. శరణంటూ వచ్చి తిని నీ చరణాల చెంతకు, శరణంటూ వేడి తిని నీ పాద సన్నిధిని, శరణంటూ వచ్చి తిని నీ చరణాల చెంతకు, శరణంటూ వేడి తిని నీ పాద సన్నిధిని. శరణం 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 నీ దివ్య చరణం, చరణం 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 నీ దివ్య చరణం. శరణంటూ వచ్చి తిని నీ చరణాల చెంతకు, శరణంటూ వేడి తిని నీ పాద సన్నిధిని. శరణమే నీ నామం అదియే మకభరణం, శరణమే నీ నామం అదియే మకభరణం, శరణమే నీ మందిరావరణం అదియే సకలాశీర్వాద కారణం. శరణమే నీ మందిరావరణం అదియే సకలాశీర్వాద కారణం. శరణం 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 నీ దివ్య చరణం, చరణం 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 నీ దివ్య శరణం. May God bless you all.